అవసరమా సార్ ఇదంతా? నేను చెప్తూనే ఉన్నాను నన్ను ఏం చేయలేరని. ఈ మ్యాటర్ ఇక్కడ వదిలేమన్నాను. నీతో నేను నిజం చెప్పిస్తాను, ప్రతి క్షణం నీకు మృత్యుని చూపిస్తానన్నారు. మీరే మృత్యు దగ్గరికి వెళ్ళి జస్ట్ మిస్ అయ్యారు. ఈ వయసులో ఏ చెస్ రమ్మీ ఆడుకోక ఈ డెత్ గేమ్స్ అవసరమా సార్? అందుకే మీరు మొదలుపెట్టిన దానికి ఫినిషింగ్ నేను ఇచ్చాను. నిజానికి మీకు జరిగింది యాక్సిడెంట్ కాదు, నేను మీ మీద చేయించిన అటెంప్ట్. ఇప్పటివరకు లైఫ్లో ఏ తోడు లేకుండా బతికేశారు. కనీసం ఇప్పటి నుంచే నా వీల్ చైర్ మీకు తోడు ఉంటుంది. నౌ ద గేమ్ ఇస్ ఫినిష్డ్. సార్, లైఫ్లో మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే నేనున్నానని సంగతి మర్చిపోకండి. విష్ యూ ఎ హ్యాపీ అండ్ స్పీడీ రికవరీ. డాక్టర్ గారు బీపీ చెక్ చేస్తారు. ఎందుకు సార్? ఎల్లుండి వేకోజామన నిన్ను ఉరి తీయబోతున్నా. నీ చివరి కోరిక ఏమైనా ఉందా? ఒకసారి డైరెక్టర్ సిద్ధార్థ్ గారితో మాట్లాడాలి. మరికొద్ది గంటల్లో అంజలి హత్య కేసులో ముద్దాయైన మున్నాని ఉరి తీయబోతున్నారు. అయితే తన చివరి కోరికగా మున్నా అంజలి భర్త సినిమా దర్శకుడు అయిన సిద్ధార్థ్ తో మాట్లాడాలని ఉందని జైలు అధికారులకు తెలియజేశాడు. మున్నా చివరి కోరికను సిద్ధార్థ్ కు తెలియజేస్తామని జైలు అధికారులు మున్నాకి హామీ ఇచ్చారు. తన భార్యను చంపిన మున్నాని సిద్ధార్థ్ కలుస్తాడా, కలవడా? మున్నా సిద్ధార్థ్ కు ఏం చెప్పదలుచుకున్నాడు? చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంతో క్షమాపణ చెబుతాడా? అసలు తన సిద్ధార్థును ఎందుకు కలవాలనుకున్నాడనే విషయం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అయ్యా, నా బిడ్డ ప్రాణం నిలబెట్టడం కోసం నీ ప్రాణాన్ని తెచ్చుకున్నావయ్యా. నేనిప్పుడు అడగకూడదు, కానీ తల్లి మనసు కదా, అడగకుండా ఉండలేకపోతున్నాను. నా బిడ్డని కాపాడటానికి ఇంకే దారి లేదయ్యా. వెళ్ళమ్మా. ఏంటి సార్, సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చారా? దారి తప్పొచ్చారనుకుంటా. వేరే దారి కనిపించలేదు. ధర్మాన్ని కాపాడటానికి ఇదే నా చివరి ప్రయత్నం. నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేశాను. నువ్వెన్నో కుటుంబాలని, జీవితాలని నిలబెట్టావు. స్వతహాగా నువ్వు క్రిమినల్ కాదు. ఏ పరిస్థితి ప్రభావాలన్నీ భార్యను చంపావో నాకు అనవసరం. నిన్ను ప్రాధాయపడేది ఒకటే, దయచేసి నిజాన్ని ఒప్పుకో, ధర్మాన్ని కాపాడు. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. అలా చేయటం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడినాడు అవుతావు, ఒక తల్లికి ఆసరా ఇచ్చినాడు అవుతావు. నువ్వు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఒక అమాయకుడిని కేసులో ఇరికించావు. ఎవరన్నా డబ్బులు లాక్కుంటారో, ఆస్తులు దోచుకుంటారు, కానీ నువ్వు దౌర్జన్యంగా ఒక అమాయకుడు ఆయుష్ లాగేసుకుంటున్నావు. అందరూ మేలు కోరుకునేవాడివి, తప్పనిపించట్లా? అందుకే చేసిన తప్పును ఒప్పుకుని న్యాయాన్ని కాపాడు. నీకు శిక్ష తగ్గే అవకాశం కూడా ఉంటుంది. నువ్వు నన్ను చీట్ చేసావు, నా కోపంతో ఇదంతా చేయలేదు. ఒక అమాయకుడిని ఇరికించావనే బాధతో నీతో అలా బిహేవ్ చేశాను. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ సారీ. లాస్ట్ అండ్ ఫైనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి మానవత్వంతో ఆలోచించి సిద్ధార్థ్, ప్లీజ్.